మన ఇంటికి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి వచ్చారు. వారిని మీరు కూడా పలకరించాల్సిందే. ఎవరు అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, మన చిన్ని గణపయ్య. చూడండి ఎంత చక్కని రూపంలో, కళ్ళు మన వైపే చూస్తూ అందమైనటువంటి కళ్ళతో మన ఇంట్లోకి వచ్చేసాడు. రేపటి నుంచి పూజలన్నీ అందుకుంటాడు, ఉండ్రాళ్ళ పండగ చేసుకుంటాడు, మన కష్టాలన్నీ మోసుకొని గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. నా బంగారు తండ్రి. ప్రతి సంవత్సరం నాకు మంచి అనుభూతి మిగులుతుంది. ఏంటా అంటే, విఘ్నేశ్వరుణ్ణి అమ్మేటప్పుడు వాళ్ళు ఇలా స్వామికి పైన పేపర్ కట్టి ఇస్తారనమాట మనకి. సో స్వామిని ఇంటికి తెచ్చుకోగానే చూసుకొని సెలెక్ట్ చేసుకొని అస్సలు తీసుకురాను, ఎందుకంటే మనం ఆ అనుభూతి మిస్ అవ్వకూడదు. తీసుకొచ్చాక స్వామిని ఓపెన్ చేసి చూసినప్పుడు స్వామి వారి కళ్ళు స్పష్టంగా నన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తే మంచి అనుభూతికి లోనవుతాను. అయితే ఇలా ప్రతి సంవత్సరం స్వామి వారి కబుర్లు నా కోసం మోసుకొస్తున్నట్టుగా సంతోషపడతాను అనమాట. ఈ సంవత్సరం కూడా ఎలా వస్తాడా అని చెప్పి అనుభూతితో తీసుకొని వచ్చాను. చూడండి ఎంత ముద్దుగా వచ్చాడు. ఆనందాన్ని ముందుగానే మీ అందరితో పంచుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్కి.